నిర్మాణంపై ఫోకస్ పెట్టారు ఏపీ మంత్రి నారాయణ. ఇవాళ ఆయన అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. ఐఏఎస్ల భవనాలను పరిశీలించారు. వచ్చే నెల నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇక ఏప్రిల్లో ప్రధాని మోదీ ఈ పనులు ప్రారంభిస్తారని చెప్పారు. ఇక అమరావతి నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామంటున్నారు మంత్రి నారాయణ. రానున్న 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు. రాజధాని నిర్మాణం కోసం 31,000 కోట్ల రుణం తీసుకుంటున్నామంటున్న నారాయణతో మా ప్రతినిధి విజయ్ చంద్ర ఫేస్ టు ఫేస్. నిర్మాణ పనులు త్వరలో పునఃప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తా ఉంది. మంత్రి నారాయణ ఈ రోజు ఈ రాజధాని ఎక్కడైతే కనుక నిర్మాణ పనులు జరుగుతున్నాయో వాటిన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ ఏ పనులు కంప్లీట్ అయ్యాయి? ఇప్పుడు మొదటి విడతగా వేటిని మీరు ప్రధాన ప్రాధాన్యతగా పెట్టుకున్నారు? అంటే యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో అన్ని వర్క్లు యాక్చువల్గా వారి ఆదేశం ప్రకారం 90% టెండర్లు అయిపోయినాయి. యాక్చువల్గా ఆ కాంట్రాక్టర్ కూడా ఎలవై ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా మ్యాన్ పవర్ని మొబిలైజ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా క్యాంపులు యాక్చువల్గా వచ్చిన లేబర్కి క్యాంపులు అవన్నీ అరేంజ్ చేసుకోవటం, దానికి సంబంధించిన మెస్లు అరేంజ్ చేసుకోవడం చేసుకుంటున్నారు. దాంతో ఎక్విప్మెంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మిషనరీ కూడా మొబిలైజ్ చేస్తున్నారు. బహుశా మరొక 15 రోజుల్లో ఈ మిషనరీ క్యాంపులంతా సెటప్ అయి వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జరుగుతుంది. ఇప్పటి వరకు పలు బ్యాంకుల నుంచి మీరు లోన్లు కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అంటే ఈ సిఆర్డీ అకౌంట్ లో పడడం జరిగిందా? ఇంకేమైనా ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? వచ్చినటువంటి లోన్లు సరిపోతాయా? యాక్చువల్గా ఇంతవరకు వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ ద్వారా ఒక 15,000 కోట్లు, అదేవిధంగా హట్కో ద్వారా 11,000 కోట్లు, అదేవిధంగా బ్యాంక్ ద్వారా ఇంకొక 5,000 కోట్లు యాక్చువల్గా మొబిలైజేషన్ చేసాం. వాళ్ళు కూడా త్వరలో రిలీజ్ చేస్తారు. అంతా యాక్సెప్ట్ చేశారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే మొత్తం ప్రాజెక్ట్ కావాలంటే ఇంకా కావాలండి. అయితే ఫస్ట్ దీంతో స్టార్ట్ చేసి తర్వాత ల్యాండ్ ఉంది కాబట్టి ల్యాండ్ బ్యాంక్ ద్వారా మొబిలైజ్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులుగా మొదట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి మళ్ళీ ఆయన చేతనే పునఃప్రారంభం చేయాలని చెప్పేసి మీరు భావించడం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆయన ఇంకా అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి, అది ఇంకా లేట్ అవుతుందా? ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది. అంటే యాక్చువల్గా ప్రధానమంత్రి గారు ఇన్ ప్రిన్సిపల్ రావడానికి యాక్సెప్ట్ చేశారండి. ఎప్పుడైనా డేట్ ఇంకా క్లియర్ కాలేదు. అది ముఖ్యమంత్రి గారు మాట్లాడి డేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. బహుశా ఏప్రిల్ నెల మిడిల్లో ఉండొచ్చు సుమారుగా. ఏప్రిల్లో దీనికి సంబంధించిన పనులు పునఃప్రారంభం అవుతాయని చెప్పేసి మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే లోపల, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చే లోపల ఈ అయితే మెటీరియల్ అయితేనేమి, మిషనరీ అయితేనేమి, దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలన్నీ కూడా కాంట్రాక్టర్లు సిద్ధం చేసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన నిధుల కొరత కూడా ఏమాత్రం లేదు అనే విషయాన్ని అయితే కనుక మంత్రి నారాయణ స్పష్టం చేయడం జరుగుతోంది. కెమెరామెన్ గౌతమ్తో విజయ్ చంద్రన్, అమరావతి.